నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ వాసు. సో మా అర్లీ మార్నింగ్ కొంచెం లేట్గా లేసాను. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని బ్రష్ అయిపోయి కొంచెం పైకి సెల్లర్ పైకి వచ్చాను. కొంచెం అర్లీ మార్నింగ్ క్లైమేట్కు ఆ గాలి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో డే మొత్తం పీస్ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో చూద్దాం, ఈరోజు డే ఇప్పుడు స్టార్ట్ అయింది. చూద్దాం ఈ డే మొత్తం ఈరోజు ఎలా గడుస్తుందో, ఎలా ఉంటుందో చూపిస్తాను. చూద్దాం. అంటే కళ్ళు తిరుగుతున్నాయి, కిందకి చూస్తుంటే కళ్ళు మాకు మ్యూజిక్ ఏ పడతావమ్మా, ఇక్కడ అక్కడ కనిపిస్తుంది. కనపడి 20 Z ON. డాడీ మా ఫ్రెండ్ హరిక 4th క్లాస్ కాకుండా నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు డాడీ ఇక్కడ ఆ చిన్న అమ్మాయి చూడాలి, బాగా అల్లరి చేస్తుంది. పొద్దున్నే లేస్తుంది, చూడాలి లేస్తుంది అల్లరి. స్లో పడతావు, కింద పడతావు. అయినా ఇంట్లో చిన్నపిల్లలు కొంచెం ముద్దుగానే ఉంటుంది. అలాగని చెప్పేసి ఎక్కువ గారాబం చేసామనుకో మళ్ళీ మనమే ఉండలేము. ఎందుకు భయపడిచ్చింది? మళ్ళీ వర్షాకాలం ఇచ్చాక కూడా భయపడే. నేనైతే అసలు భయపడకుండా దమ్మని నుంచున్నా అంతే. కావేరా, టైం అవుతుంది. అది వస్తుంది ఇంకా. నువ్వు హైట్ ఎక్కువ అయిపోయినావు. నువ్వే హైట్ వేరే కదా. వెళ్తావా? పొద్దున్నే లేచి కాస్త మన పనులన్నీ చూసేసుకొని అంటే లేట్గా లేయడం అంటే కొంచెం లేజీగా ఉంటుంది, కొంచెం బాడీ కూడా ఈజీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేచాం అనుకో కొంచెం మైండ్ బాగుంటుంది. చూడ సో చిన్న పని ఉంది, బయటకు వెళ్ళి పని చూసుకొని వచ్చేద్దాం. ఇంట్లో చికెన్ అయితే చేసింది, కానీ పిల్లలకు చికెన్తో పాటు రసం కావాలంట. మా చిన్నమ్మాయి రసం కావాలి డాడీ అంటే, సరే రసం తీసుకొద్దాం ఇంట్లో అప్పుడప్పుడు ఇంటి రెడీ చేస్తాలేమో, నేను తీసుకొస్తాలే బయట అని చెప్పేసి వెళ్తున్నాను. వెళ్ళేసి తీసుకొని వస్తా. ఎండ మాత్రం బీభత్సం ఉంది, అసలు మామూలుగా లేదు.
భయం అవుతుంది. ఈ ఎండల రసం కావాలి గ్రామాలు. ఇప్పుడు వెళ్ళేసి రసం తీసుకొని వచ్చాను, చిన్న మగ్గి పెట్టేద్దాం. చాలా మంది అక్కడికి వచ్చి వీడియో కూడా చాలా మంది ఇలా చేసినట్టు వాళ్ళని చాలా ఇష్టపడి ఇష్టపడిన ఉంటారు. ఇలా చేస్తున్న వాళ్ళంటే అనిపిస్తున్నాను పాటించాను. నేరైతే బాగా చేస్తాను. నాకు సీజన్ ఏం చేస్తామంటే పచ్చళ్ళు అయితే చేసుకోవాలి పిల్లలు ఎక్కువ. దాంట్లో అమ్మ ఫిష్ మ్యాగ్నెట్ చేసి పెట్టింది అడుగుతుంది. బాగుంది అమ్మ. బయటకు తీసుకెళ్తాను. నేను వెళ్ళొచ్చా ఎండకి. కాదు, ఫ్యాన్ ఆపే ఆ రూమ్లో ఫ్యాన్ ఆపేసా. బింగు దానికి నువ్వు తీసుకొని వెళ్తానన్నావు. బింగో బింగు తెచ్చుకోనీకి నన్ను తీసుకెళ్తా అన్నావుగా. నేను తీసుకెళ్తాను సో తర్వాత ఇప్పుడే ఎండ ఉంది, బాగా ఎండ ఉంది. నేను వెళ్ళొచ్చా కదా బయటికి, రసం తీసుకుని వచ్చాను. ఎండ ఉంది, ఎండ తగ్గినాక తీసుకెళ్తాను. సరే బాయ్ పా. ఫిష్ ఫ్రై, ఫిష్ ముక్కలు, ఫిష్ చికెన్ కాదు ఫిష్. డైలీ ఒక రోజు చికెన్, ఒక రోజు ఫిష్, అలాగే డే బై డే. ఎవ్రీడే అయితే ఫిష్ కాదు, బోన్లెస్, అది కూడా బోన్లెస్ ఫిష్ చేపిస్తా, సపరేట్ చేపిస్తాను. చేసేసి అదే ఓకే 2 grams. డైలీ స్టాక్ పెట్టేసుకొని రెడీ చేసుకుంటాను. వారానికి ఒకసారి తీసుకొని వస్తా, తెచ్చేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. కరెంట్ టవల్ బయటికి వెళ్ళేసి వస్తే ఎండ మామూలుగా లేదు, అనిపిస్తుంది. చోట్లకి కారిపోతున్నాయి. లేట్ అయిపోయింది బాగా. రెడీ చేసుకొని తిని ఒక్క నిమిషం గ్యాస్ అంటిస్తా.
ఆలివ్ ఆయిల్. మామూలు ఆయిల్ ఎక్కువ వాడను, ఆలివ్ ఆయిల్. ఫిష్ కాబట్టి జస్ట్, చికెన్ అయితే జస్ట్ ఒక స్పూన్ సరిపోయింది. అబ్బా ఇది వేయింగ్ మిషన్ వేసుకుంటాను నేను. ఓకే, ఫిష్ కావాలంటే ఆయిల్ పెద్దగా పట్టదు, కాకపోతే లైట్గా చేసుకుంటే బెటర్. ఈ ఫిష్ అయ్యే లోపల సలాడ్ కట్ చేసుకుందాం. సలాడ్ కట్ చేద్దాం. క్యాప్సికమ్, కీరా, ఇవి కీరా, టమోటా. ఓకే, ఈరోజు పెరుగు మిక్స్ అయ్యట్లేదు, డైరెక్ట్గా స్లైసెస్ కట్ చేసి సింపుల్. కావ్య, కావ్య, చికెన్ చికెన్ అంటున్నా, ఫిష్ ఇప్పుడు వచ్చింది స్కూల్ నుంచి. వచ్చాక తీస్తాం. ఇది క్యారెట్ ఫ్రైస్. బస్ ఏదో లేట్ అయింది. మాకు ఈరోజు మ్యాథ్స్ ఎస్టీ పెట్టారు, అందుకని లేట్ అయింది. లాస్ట్ మినిట్లో పెట్టారు. లాస్ట్ పీరియడ్ 30 minutes అయిపోయింది, 20 minutes అయిపోయింది. ఆ తర్వాత పెట్టారు, అందుకే బస్ లేట్ అయింది. మేము బస్ లేట్గా ఎక్కాం 10:30. కిచెన్లో హీట్ ఎక్కువ, గాలి రాదు. ఇండివిజువల్ హౌస్ అనుకో ప్రశాంతంగా మంచి ఓపెన్ చేయరు ఉంటుంది. అపార్ట్మెంట్ కల్చర్లో కొంచెం వెంటిలేషన్ తక్కువనే, ఏం చేస్తాం, తప్పదు, అలవాటు అయిపోయింది. విటమిన్ D3 కూడా తక్కువ అవుతుంది అపార్ట్మెంట్లో ఉంటే, ఎందుకంటే ఎండ అనేది తగలాలి మనకి బాడీకి, అది ఏంటంటే సరిగా ఉండదు. సో ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోవాలి. అన్నీ కావాలంటే కావు కదా, కొన్నిటి కాంప్రమైజ్ అయిపోవాలి. తీసేయాలి. ఉప్పు చూస్తా. చూస్తావా?
ఏంటిది ఫిష్ ఫిష్ ఫ్రైయా బోన్లెస్ బోన్లెస్ నేను పెడతా కాలుతుంది బాగుంది ఇంకా వాటర్ కావాలి వాటర్ పట్టుకో ఏమైంది కాకుంది కాకుంది ఇంకా ఆమెకు అందడం కోసం వాటర్ ప్యూరిఫైర్ను పైన ఉండేదాన్ని కింద దింపించింది ఆమె వాటర్ పట్టమంటే పట్టదంట హైట్ ఉందని అందుకోసం అని చెప్పి నువ్వు హైట్ లేదు కావాలని కింద పెట్టించేది చూడు వాటర్ పైన ఏమన్నా కోసం కింద కానీ కాదు అక్కడ ఉండాల్సిందే సరే పట్టుకో స్లో స్లో తాగేసి ఇదో ఈ పీస్ కావాలి ఈ పీస్ కాలుతా జాగ్రత్త తొందరగా ఆగు నేను తెస్తా బాబు నాకు కావాల్సిన పీస్ నేను- తీసుకొని వెళ్తా నేను తీస్తా కలుద్దా నేను తీస్తా పడిపోతా జాగ్రత్త ఫిష్ రెడీ టేస్ట్ బాగుంటుంది అందుకోసం ఏంది సలాడ్ కట్ చేస్తాం నివాసు డైరీస్ ఇది ఒక కొత్త ప్రయాణం ప్రతి పేజీలోనూ ఉంది ఎంతో జ్ఞానము తెలుసుకుందారండి సరికొత్త విషయాలు మన ఛానల్లో ఉన్నాయి ఎన్నో విశేషాలు అక్క తమ్ముడు చెల్లి కలిసి రండి చూద్దాం పిన్ని రెడీ పల్లాలు కావాలంటావు పల్లాలు కావాలంటావు ఇచ్చేది క్యారెట్ స్లైస్ పెట్టుకున్నావా పూర్తిలో ఎన్నిసార్లు తెలుసు Nice. That's pretty cool. It's funny. Let's see what అబ్బా అబ్బో so tiny and precious.